హాయ్ అండి, వెల్కమ్ టు చిన్నారి కథలు తెలుగు. కథ పేరు అందమైన జీవితం. రచయిత సిఎస్ చంద్రశేఖర్ గారు. ఇక కథలోకి వెళ్ళిపోదామండి. ఒరే నందు, మానస తిరుపతి నుంచి వచ్చిందిరా. నేను అన్నయ్య ఇంటికి వెళ్ళినప్పుడు చూసా. వచ్చి వారం రోజులైందట అంది రోహిణి కొడుకుతో. అలాగా, ఎలా ఉంది మను? నందు అడిగాడు. ఎప్పటిలా లేదు, ఎందుకో కాస్త డల్గా కనిపించింది. మనిషి కూడా తగ్గింది. అయ్యో, నేను వెళ్ళి ఒకసారి మాట్లాడి విషయం కనుక్కుంటాను. అంత అవసరం లేదులే. తను నిన్ను కాదన్న విషయం మర్చిపోయావా ఏంటి? అమ్మా, తను నా భార్య కాకున్నా మన మామ కూతురేగా, మన కుటుంబంలోని ఆడబిడ్డేగా. అమ్మా, నువ్వు అన్ని విషయాల్లోనూ పాజిటివ్గా ఉంటావు. మను విషయంలో మాత్రం వేరుగా ఎందుకు ఉంటావు? చిన్నప్పటి నుంచి నాతో కలిసి తిరగడం వల్ల భర్త అనే భావన కలగలేదని చెప్పింది కదా. ఆ కారణం సబబుగానే ఉందిగా. ఉంది, కానీ దాన్ని నా కోడలుగా చేసుకోవాలని ఎంత ఆశపడ్డాన్రా. అవన్నీ ఇప్పుడు ఎందుకమ్మా? తనకు పెళ్ళైంది, నాకు పెళ్ళైంది. అందరం హాయిగా ఉన్నాం, బంధాలు నిలుపుకున్నాం. అవసరమైతే ఒకరికొకరు సహాయపడతాం. శ్యామల కొడుకు వైపు అభినందపూర్వకంగా చూస్తూ, నీకింత మంచితనం ఎక్కడి నుంచి వచ్చిందిరా అంది. మీ నుంచే అమ్మా. నన్ను బాధ పెట్టిన వారి పట్ల నువ్వు కాస్త కోపంగా ఉంటావు, కానీ నిజానికి నీ మనసు వెన్న. ఇక నాన్నంటావా? నీకంటే మంచివారు, ఎవరి జోలికి పోరు. తన దగ్గరికి వచ్చిన వారిని ఎంతో గౌరవిస్తారు. నువ్వు చదివిన పుస్తకాలు కూడా ఓ కారణమే. మనుషులు నేర్పని సంస్కారం పుస్తకాలు నేర్పుతాయి. మంచి పుస్తకాలకు ఉన్న గొప్ప గుణం అది. పుస్తకాలు చదివే అలవాటు నాకు నాన్న నుంచే వచ్చింది అన్నాడు నవ్వుతూ. రే, నేను పుస్తకాలు చదువుతాను చిరుకోపంతో అంది రోహిణి. నాన్నంత కాదులే అంటూ నవ్వి, నేను వెళ్ళి మనుతో మాట్లాడి వస్తానమ్మా అంటూ బయలుదేరి వెళ్ళిపోయాడు ఆనంద్. ఆనంద్ వెళ్ళేసరికి మంచంపై పడుకొని ఉంది మానస. ఆనంద్ని చూడగానే లేచి నిలబడి, హాయ్ నందు, రా కూర్చో అంది అడగకుండా అక్కడున్న కుర్చీ లాగుతూ. ఆనంద్ కూర్చున్నాక, అదేమిటి మను అలా అయిపోయావు? ఆరోగ్యం బాగాలేదా అని అడిగాడు ఆదుర్దగా చూస్తూ. నీకు అలాగే కనపడుతున్నానా అంది నవ్వుతూ. ఏం జరిగింది మను? నువ్వు మేడ మీదకెళ్ళి కూర్చో, నేను కాఫీ తీసుకొస్తాను. మానస తన తల్లి ముందు మాట్లాడడం ఇష్టం లేక తనని మేడపైకి వెళ్ళమని చెప్తోందని అతనికి అర్థమైంది. ఆ ఇంటి మేడపైన బాల్కనీ అతడికి చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. అక్కడ నిలబడి చూస్తే రాములవారి ఆలయ గోపురం, తిరుమల కొండ మీద మెట్ల మార్గం కనిపిస్తాయి. ఆ దృశ్యాలు మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి అతనికి. అయితే ఇప్పుడు మాత్రం అతని మనసంతా మానస చెప్పబోయే విషయం మీదే ఉంది. నందు, కాఫీ అన్న మానస పిలుపు విని తల తిప్పి చూశాడు. మానస అతనికి దగ్గరగా నిలబడి ఉంది. థ్యాంక్ యూ అన్నాడు కప్పు అందుకుంటూ. తర్వాత రా, అలా కూర్చుని మాట్లాడుకుందాం అంటూ అక్కడ ఉన్న సిమెంట్ బల్ల మీద కూర్చున్నాడు. మానస అతని ఎదురుగా ఉన్న బల్లపై కూర్చుంది. చెప్పు మను, ఏమైంది? రాజుకు నా అభిరుచులు చాలా తేడా ఉంది నందు. అతనితో ఇక నేను అస్సలు ఉండలేను. డైవర్స్కి అప్లై చేయాలనుకుంటున్నాను. నువ్వు ఉండగా ఇంకా వేరే లాయర్తో మాట్లాడడం ఎందుకని అనుకుని నీతోటే మాట్లాడాలనుకున్నాను. ఇంతలో నువ్వే వచ్చావు. అంత తొందర ఎందుకు మను? తొందర? మా పెళ్ళై సంవత్సరం దాటింది తెలుసా? అతనిలో నీకేం నచ్చలేదో చెప్పు. చాలా ఉన్నాయి. అతనిలో నచ్చిన వాటికంటే నచ్చనివే ఎక్కువ. ఓకే, ముందుగా మనందరికీ ఇతనిలో నచ్చిన పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం, సరేనా? అలాగే అన్నట్లు తలూపింది మానస. అతడు అందగాడు, అవునా? మళ్ళీ తలూపింది మానస. చదువుకున్నవాడు, మంచి ఉద్యోగం, మంచి జీతం ఉన్నవాడు, మంచి కుటుంబం నుంచి వచ్చాడు. అవును, ఇవి అతనిలోని పాజిటివ్ అంశాలు. ఇవి చూసే మీ అమ్మా నాన్నలు అతన్ని నీకిచ్చి పెళ్లి చేయాలని అనుకుని ఉంటారు. ఏ తల్లిదండ్రులైనా తమ కాబోయే అల్లుడిలో ఈ లక్షణాలే చూస్తారు కదా. అంతేగా, ఇవే చూసి నేను ఒప్పుకున్నాను. అయితే సంవత్సరం కాపురం చేశాక తెలిసింది అతను నాకు సరిజోడు కాదని. సరే, ఇప్పుడు అతనిలో నెగిటివ్ క్వాలిటీస్ గురించి చెప్పు. నన్ను బయటికి తీసుకెళ్ళు, నా వంటని అస్సలు మెచ్చుకోడు,
ఎంతసేపు పని పని అంటూ ఉంటాడు. నేను మంచి డ్రెస్ వేసుకుంటే బాగుందని కూడా చెప్పడు. ఆఫీస్లో నాకు మంచి పేరు వచ్చినా మెచ్చుకోలు వచ్చినా నా విషయం అతనితో పంచుకుంటే కనీసం సంతోషం అని కూడా అనడు. అంతేనా? ఆమె ఆగడం చూసి అడిగాడు ఆనంద్. ఇంకా ఉన్నాయి, గుర్తు రావడం లేదు. సరే, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, జవాబివ్వు అడగమన్నట్లు చూసింది మానస. అతనికి సిగరెట్ మందు తాగడం అలవాటుందా? అస్సలు లేదు. అమ్మాయిల పిచ్చి? లేదు. ఇంటి పనుల్లో నీకు సాయం చేస్తాడా? వంట పనిలో చెయ్యడు. అయితే మిగిలిన పనంతా అతనే చేస్తాడు. ఆ విషయంలో నాకు కంప్లైంట్స్ ఏం లేవు. అతనిలో ఇన్ని మంచి క్వాలిటీస్ ఉంటే కొన్నే ఉన్నాయన్నావు. నువ్వెంత అదృష్టవంతురాలో నీకు అర్థమవుతుందా మను? ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు ఆనంద్. నువ్వు మగవాడివి నందు. ఆడదానివై ఉంటే నీకు నా బాధ అర్థమయ్యేది. నిన్ను నేను అర్థం చేసుకున్నాను మను. నువ్వు జీవితాన్నే అర్థం చేసుకోలేదు. మనం కోరుకున్నవన్నీ మనకు దొరకవు. దొరికిన దాంతో రాజీ పడాలి. ముఖ్యంగా ఓపిక ఉండాలి. కొంతకాలానికి అతనిలో మార్పు రావచ్చు, లేదా నీకే ఇవన్నీ చిన్న చిన్న విషయాలుగా తోచవచ్చు. భవిష్యత్తులో ఈ మాత్రం దానికే విడాకులు తీసుకుందామనుకున్నానే అని నువ్వే నవ్వుకోవచ్చు. నాకంత ఓపిక లేదు. మా కొలీగ్స్ భర్తల్ని చూస్తుంటే నాకు ఎంత బాధగా ఉంటుందో తెలుసా? వాళ్ళు భార్యని షాపింగ్కి తీసుకువెళ్ళి కోరినవన్నీ కొనివ్వటం, ఊర్లు తిప్పడం, 10 మంది ముందు భార్యని పొగడటం చేస్తుంటారు. నేను అలాంటి అదృష్టానికి నోచుకోలేదు కన్నీళ్లు పెట్టుకుంటూ అంది మానస. పక్క వాళ్లతో పోల్చుకోవడం వల్లే చాలా సంసారాలు పాడవుతున్నాయి మను. పైకి అలా కనిపిస్తుంటారు కానీ వాళ్ళ మధ్య ఎన్ని సమస్యలు ఉన్నాయో మనకు తెలియవు కదా. పోనీ విడాకులు తీసుకుందామని అనుకుందాం. తర్వాత ఏం చేస్తావు? ఇంకొకరిని చేసుకుంటావు. అతనిలో కూడా నీకు నచ్చని కొన్ని విషయాలుంటాయి. అప్పుడేం చేస్తావు? పెళ్లి చేసుకోకుండా ఉండిపోతానంటావేమో. అంతకన్నా ఇప్పుడున్న పరిస్థితే మేలు కదా. మానస ఆలోచిస్తూ ఉండిపోయింది. అతను తాగుబోతే అయి ఉండి నిన్ను ఇబ్బంది పెట్టినా, పరాయి స్త్రీలతో తిరుగుతున్నా నేనే నీకు విడాకులు ఇప్పించేవాణ్ణి. నువ్వు చెప్పిన కారణాలు విడాకులు తీసుకునే అంత పెద్దవి కావు. అతను తాగుబోతు కాకపోవచ్చు, తిరుగుపోతూ కాకపోవచ్చు, కానీ మనసుకు తగ్గవాడు కాదు. నేను చదువుకున్న దాన్ని, ఉద్యోగం చేస్తున్నాను. పాతకాలం స్త్రీలాగా ఎవడో ఒకడు భర్తగా ఉన్నాడు, అతని పాదసేవ చేసుకుంటూ బతికేస్తాను అనుకునే తరం కాదు కదా మాది. మా అభిప్రాయాలకు తగిన వాడిని, నా మనసును అర్థం చేసుకుని ప్రవర్తించే వ్యక్తిని భర్తగా గౌరవిస్తాం. పెళ్లికి ముందు నువ్వు ఇవన్నీ అతనితో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాల్సింది. పెళ్ళయ్యాక చెప్పిన కారణాల వంటివి ఉంటే తప్ప విడాకులు తీసుకోవటం అంత సులభం కాదు. ఈ సంవత్సరానికి అతనితో నీతో ఎంతో కొంత అనుభవం ఏర్పడి ఉంటుంది కదా. నీలోనే అసంతృప్తి నీ చేత అలా అనిపిస్తుంది, కానీ విడాకుల వరకు వస్తే నువ్వే బాధపడతావు. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నువ్వు అతనిలో లోపాలను గురించే ఆలోచిస్తున్నావు. నీలో లోపాల గురించి ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు అతనికి సరైన జోడీవా కాదా అని ప్రశ్నించుకున్నావా? లేదన్నట్టు తల అడ్డంగా ఊపింది మానస. అయితే ఆలోచించు. వీలైతే అతన్ని ఆ ప్రశ్న అడుగు. నేనోసారి హైదరాబాద్ వస్తాను. అప్పుడు మనం ఒక నిర్ణయం తీసుకుందాం. అంతవరకు అతనిలోని పాజిటివ్ విషయాల గురించి ఆలోచించు. అతన్ని బాగా గమనించు. ఇక్కడ మాత్రం ఏమీ ఆలోచించొద్దు. రాక పుట్టింటికొచ్చావు, హాయిగా ఎంజాయ్ చెయ్యి అంటూ లేచి వెళ్ళాడు ఆనంద్. ఆనంద్ వెళ్ళిపోయాక అతను చెప్పిన విషయాల గురించి ఆలోచించసాగింది మానస. రాజేష్ గురించి తన తల్లిదండ్రులకు చెబితే వాళ్ళు రాజేష్పై కోపగించుకున్నారు. విడాకులు తీసుకుంటానంటే ఆలోచిద్దామన్నారు. బహుశా తనపై ఉన్న ప్రేమ వల్లే వాళ్ళు అతన్ని సమర్థించి ఉండవచ్చు. కానీ నందు ఎంత బాగా సమస్యను విశ్లేషించాడు. అతను చెప్పినట్టు తను కొద్ది రోజులు ఆగడం మంచిది. నందు తనని పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నాడని అమ్మ ఓసారి చెప్పింది. అయితే చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకోవడం వల్ల తనకు అలాంటి భావన లేదని తాను చెప్పింది. నందు తప్పక బాధపడి ఉంటాడు. కానీ ఇప్పుడు తను బాధలో ఉంటే తనను కాదన్నందుకు అనుభవించమని ఊరుకోలేదు అతను. రాజేష్పై మరింత నూరిపోసి తమను విడగొట్టే ప్రయత్నం కూడా చేసి ఉండొచ్చు. పైగా లాయరుగా అతను ఓ కేసు కూడా దొరికేది కదా. కానీ తామిద్దరూ కలిసి ఉండేందుకు తను ప్రయత్నించాడు. రాజేష్లో తనకి కనిపించని కొత్త కోణాన్ని తన దృష్టికి తెచ్చి ఆలోచించుకునే అవకాశం ఇచ్చాడు. నందు, నీ మంచితనానికి, మనిషితనానికి హ్యాట్స్ ఆఫ్ అనుకుంది మానస.
తను ప్రయాణిస్తున్న ట్రైన్ హైదరాబాద్కి దగ్గరవుతుంటే స్టేషన్కి వచ్చి రిసీవ్ చేసుకుంటాడేమో అని ఆశపడింది మానస. అయితే అతను రాలేదు. నిరుత్సాహంగా క్యాబ్ బుక్ చేసుకుని ఇల్లు చేరింది. తలుపు తీసిన రాజేష్ కళ్ళలో వెలుగు కనిపించింది ఆమెకి. త్వరగా ఫ్రెష్ అయ్యి ల్యాప్టాప్ ముందు కూర్చుంది. అతను కాఫీ తయారు చేసి ఆమె చేతికిచ్చాడు. థ్యాంక్ యూ అంటూ ఆనందంగా అందుకుంది. రాజు, కాస్త టిఫిన్ ఆర్డర్ చేస్తావా అని అడిగింది కాఫీ తాగుతూ. నేను ఉప్మా చేశాను. ఆశ్చర్యంగా అతని వైపు చూసి, మీకు ఉప్మా చేయడం వచ్చా అని అడిగింది. నేను చెన్నైలో పనిచేస్తున్నప్పుడు మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను అన్నాడు. తర్వాత ఆలోచిస్తే అతను స్టేషన్కి రాకపోవడానిలో నాయేముందనిపించింది. తనకంటే అతనికి ఆఫీస్ పని ఎక్కువ. తనని రిసీవ్ చేసుకోవాలంటే అతను తొందరగా లేవాలి, అంత దూరం ప్రయాణించాలి, తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణం. అప్పుడే అలసిపోతే రాత్రి 11 వరకు పని ఎలా చేస్తాడు? పైగా ఉదయాన్నే అతనికి కాల్స్ ఉంటాయి. అందుకే అతను స్టేషన్కి రాలేదు. కాల్స్ చూసుకుంటూ కాఫీ టిఫిన్ చేయటం వల్ల తనకి పని తగ్గింది. ఎటూ క్యాబ్ బుక్ చేసుకొని తనే రాగలదు కదా అనుకుంది. చాలా కాలం తర్వాత ఒకరోజు ఆఫీస్లో అడుగుపెట్టింది మానస. కోవిడ్ నేపథ్యంలో ఇంటి నుంచే ఆఫీస్ పని చేసింది ఇన్నాళ్ళు. ఆ రోజంతా తన కొలీగ్స్తో మాట్లాడుకుంటూ పని చేసుకుంటూ ఆహ్లాదంగా గడిచిపోయింది. కోవిడ్ సమయంలో మమ్మల్ని పిలవకుండా పెళ్లి చేసుకున్నావు కాబట్టి మాకు పార్టీ ఇవ్వాలి అంది కొలీగ్ మమత. ఇంకా కోవిడ్ పూర్తిగా కోలుకోలేదుగా, పోలేదుగా, నెమ్మదిగా ఇస్తానులే అంటూ ఇప్పటికీ ఆ విషయం దాటేసింది. లంచ్ సమయంలో కొలీగ్స్ మాటల వల్ల వాళ్లకు చాలామంది తమ వైవాహిక జీవితం అంత సంతోషంగా లేరని కొద్ది రోజుల్లోనే అర్థమైంది ఆమెకి. సరయు భర్త తాగుబోతు, సంపాదించిన డబ్బంతా తాగడానికి ఖర్చు పెట్టేస్తాడు. మాధవి తన భర్త క్యాబరే డాన్సులు చూడటానికి వెళ్తుంటాడని వాపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న లత అత్తమామల ఆరళ్లకు గురవుతోంది. ఆమె భర్త తన కూడా తల్లిదండ్రులకే సపోర్ట్ చేస్తుంటాడు. చాలామంది మగ కొలీగ్స్ బేజశాలకు పోయి తమ ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ చేసి మానసను అప్పు అడగటం, ఆమె లేదని చెప్పడం జరుగుతోంది. అలాంటి సందర్భాలలో ఆమెకి రాజేష్ గుర్తొస్తున్నాడు. రాజు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. దుబారా ఖర్చులు చేయడు. దురలవాట్లు ఎటూ లేవు. భవిష్యత్తు అవసరాల కోసం చక్కటి ప్లానింగ్ చేస్తాడు అనుకుంది. ఓ రోజు మానస గర్భవతిని తెలిసింది. ఆ వార్త తెలియగానే మానస కంటే ఎక్కువ రాజేష్ ఆనందించాడు. విషయం తెలిసిన తల్లిదండ్రులను ఆమెను చూడటానికి వచ్చారు. అమ్మ, ఇక్కడే ఉంచుకుంటాను, ఇంటి పని ఆఫీస్ పని ఈ పరిస్థితుల్లో చేసుకోలేను అంది రాజేష్తో మానస. మీ నాన్నగారు ఇంకా ఉద్యోగంలో ఉన్నారు. ఆయన ఇక్కడ ఎక్కువ రోజులు ఉండలేరు. ఈ వయసులో ఆయన్ని అక్కడ ఒంటరిగా ఎలా ఉంటారు? హోటళ్లలో తింటే ఆయన ఆరోగ్యం పాడవదా? మీ అమ్మగారికి ఇక్కడ శ్రమ ఎక్కువ అవుతుంది. డెలివరీకి 3 నెలల ముందు రమ్మని చెబుదాం. అంతవరకు నీకే సహాయం కావాలన్నా నన్ను అడుగు అన్నాడు రాజేష్. తన తల్లిదండ్రుల పట్ల అతనికి కన్సర్న్ చూసి ఆశ్చర్యపోయింది మానస. అన్నట్లే మానసను చాలా బాగా చూసుకున్నాడు. రాజేష్ డాక్టర్ దగ్గరికి చెకప్కి తీసుకువెళ్ళటము, మందులు పండ్లు తెచ్చివ్వటం చేసేవాడు. పండ్లు కోసి ముక్కలు చేసి ఇవ్వడం, జ్యూస్ చేసి ఇవ్వడం వంటివి తనే చేసేవాడు. అతని మాటలలో ఎప్పుడూ చెప్పలేదు, కానీ తనంటే అతనికి చాలా ఇష్టమని అతని చేష్టల ద్వారా ఆ కొద్ది రోజుల్లోనే అర్థమైంది ఆమెకి. ఆ విషయం తల్లికి ఫోన్ చేసి చెప్పి ఆమె తన ఆనందాన్ని పంచుకుంది. కొంతమంది మగవాళ్ళు తరచూ భార్యతో తమ ప్రేమను వ్యక్తం చేస్తుంటారు. కొంతమంది సందర్భం వచ్చినప్పుడు తమ ప్రేమను వ్యక్తీకరిస్తారు. మరి కొంతమంది తమ చర్యల ద్వారానే తమ శ్రమని, తన ప్రేమని తెలుపుతారు. అది గుర్తించే మనసు భార్యకుండాలి అంది ఆమె తల్లి సుమతి. ఓ రోజు బయటికి వెళ్దామని రాజేష్ అంటే మానస ఉత్సాహంగా బయలుదేరింది. ఓ పేరున్న కంపెనీ కడుతున్న అపార్ట్మెంట్ దగ్గరికి తీసుకెళ్ళి మోడల్ హౌస్ చూపించి ఆమెకి నచ్చితే కొందామని చెప్పాడు. కొద్ది రోజులు ఆలోచించి కొందామని ఇద్దరూ నిర్ణయించుకొని వెళ్ళి అడ్వాన్స్ కట్టారు. ఆ ఇంటిని తన పేరు మీద కొంటున్నాడని తెలిసి వారించబోతే రాజేష్ వినలేదు. మరుసటి రోజు మిమ్మల్ని ఓ మాట అడుగుతాను, నిజాయితీగా జవాబు చెప్పాలి అంది మానస రాజేష్తో. అడుగు ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తూ అన్నాడు. నేను మీకు భార్యగా తగినదాన్నని మీరు భావిస్తున్నారా? నాకు ఇంతవరకు అటువంటి ఆలోచన రాలేదు. నాకు వివాహ వ్యవస్థ మీద గౌరవం ఉంది.
ఒకసారి పెళ్ళి అంటూ జరిగాక ఎదుటి మనిషిలోని లోపాల్ని వెతకకూడదు. రోజు రోజుకి ప్రేమను పెంచుకుంటూ పోవాలి. లోపాల్ని వెతుక్కుంటూ పోతే ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న రోజు మనసులో మెదులుతూనే ఉంటుంది. మెల్లగా అసంతృప్తికి బీజం పడుతుంది. అప్పుడు ఎదుటి వాళ్ళలో అన్ని లోపాలే కనిపిస్తాయి. చెంపపై చెళ్ళున కొట్టినట్టు ఫీల్ అయింది మానస. ఆమె మనసు పశ్చాత్తాపంతో నిండిపోయింది. అప్పటి నుంచి ఆమె రాజేష్లోని లోపాలను వెతకటం మానేసింది. కొన్నాళ్లకు మానసకు బాబు పుట్టాడు. మానస బాబు ఆలనా పాలనలో పడిపోయింది. మెటర్నిటీ లీవ్ అయ్యాక కూడా ఇంట్లోంచే పనిచేయడానికి కంపెనీ అనుమతించడంతో బాబుని చూసుకోవడం సులువైపోయింది. ఓ ఆదివారం మానస స్నేహితురాలు సౌజన్య మానస ఇంటికి వచ్చింది. మాటల్లో విశాల్ ఈ మధ్య బాగా మారిపోయాడు మను. ఇంట్లో ఒక్క పని ముట్టుకోవడం లేదు. ఇంట్లో ఉన్నంతసేపు టీవీ చూడడం లేదా సెల్ చూడటం. బిడ్డ ఏడుస్తున్నా కింద పడిపోతున్నా పట్టించుకోకూడు. ఉద్యోగం చేస్తూ ఇంట్లో అన్ని పనులు చేసుకోవడం నా వల్ల కావడం లేదు. ఉద్యోగం వదిలేయడం అంత సులువు కాదు. అంత జీతం ఎలా వదులుకోను? వదిలేస్తే మళ్ళీ ప్రతి అవసరానికి అతను అడుక్కుంటూ ఉండాలి అంటూ భర్త గురించి చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది సౌజన్య. స్నేహితురాలు పరిస్థితి చూసి జాలిపడింది మానస. ఆ పరిస్థితి తనకు లేదన్నందుకు సంతోషించింది. సౌజన్యకు ధైర్యం చెప్పి ఓదార్చింది. ఆ రోజు రాత్రి భోజనాలయ్యాక సౌజన్య తన ఇంటికి బయలుదేరుతూ, మను, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. రాజేష్ నిన్ను ఎంత బాగా చూసుకుంటున్నాడో ఈ ఒక్క రోజులోనే నాకు అర్థమైంది. ఎన్ని పనులు చేస్తున్నాడు. ముఖ్యంగా చిన్నపిల్లల పనులంటే కొంతమందికి మగవాళ్ళు విసుక్కుంటారు. కానీ రాజేష్కి ఓపికగా బాబుని పనులన్నీ కూడా చేస్తున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది అంది. అవునన్నట్లు తలూపింది మానస. బాబుకు 2 ఏళ్ళు దాటాయి. వాణ్ణి ఎంతసేపు ఇంట్లోనే ఉంచుకుంటే వాడికి బయట ప్రపంచం ఎలా తెలుస్తుంది? మనం ఎక్కడికైనా వెళ్ళొద్దాం అంది మానస రాజేష్తో ఓ రోజు. రాజేష్ వెంటనే ఒప్పుకున్నాడు. అప్పటి నుంచి 6 నెలలకు ఒకసారి టూర్లు వెళ్ళసాగారు. కొన్ని నెలల తర్వాత కొత్త ఇంట్లోకి గృహప్రవేశం కూడా చేశారు మానస రాజేష్లు. నేను 45 ఏళ్ళప్పుడు ఇల్లు కట్టాను. నువ్వు 30 ఏళ్లకే ఇంటి ఓనర్ అయ్యావు. నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు మానస తండ్రి భాస్కర్ రావు. మీకు ఉమ్మడి కుటుంబాల బాధ్యతలు ఉండేవి కదా నాన్న. మాకు బాధ్యతలు ఇరువైపులా లేవు. అందుకే కొనగలిగాం అంది మానస. సిటీలో మీకు తగ్గ ఖర్చులు మీకుంటాయి కదా. అయినా ఇది అల్లుడి గొప్పతనం. ఆర్థిక సంబంధమైన విషయాలలో చక్కటి ప్లానింగ్ ఉంది అతనికి అన్నాడు భాస్కర్. తండ్రి తన భర్త గురించి గొప్పగా చెప్తుంటే మానసకు గర్వంగా అనిపించింది. గృహప్రవేశానికి ఆనంద్ తన భార్యతో వచ్చాడు. ఫంక్షన్ అయ్యాక అందరూ కలిసి మాట్లాడుకుంటుంటే ఆనంద్, మానస, బాబు పుట్టాడు, ఇల్లు కొన్నావు, ఇక నీ కెరియర్ పైన దృష్టి పెట్టు అన్నాడు మానసతో. తను ఇప్పుడు మేనేజర్ అండి. చాలామందికి తను బాస్. ఇంటి పని, బాబు పని చేసుకుంటూ ఆఫీస్ పని కూడా సమర్థంగా చేస్తుంటే ఆలోచించండి తనకు ఎంత టాలెంట్ ఉందో అన్నాడు రాజేష్. మానస టాలెంట్ గురించి నాకు తెలియదా? షీ ఈజ్ అ జమ్ ఆఫ్ ఎ పర్సన్స్ అన్నాడు ఆనంద్. తర్వాత మానస ఒంటరిగా కనిపించినప్పుడు, దట్స్ ఆల్ యువర్ ఆనర్ అన్నాడు ఆనంద్ నవ్వుతూ. మానసకు కూడా అర్థమైనట్టు తల ఊపి నవ్వింది సంతోషంగా. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.